హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న నోట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏపీ ఈసెట్ రిలేటెడ్గా టీఎస్ ఈసెట్ రిలేటెడ్ అయినా కూడా చీట్ కోడ్స్ అండ్ అలానే గన్ షాట్ బిట్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ తీసుకువెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, గెజిటెడ్ సైన్ కావాలా, ఎవరు చెయ్యాలి వాటిని అని అన్ని వీడియోస్లో చేసి పెట్టాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పెడతాను, ప్లీజ్ డూ వాచ్. ఈ గన్ షాట్ బిట్స్, చీట్ కోడ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లా పెట్టాను. ఏపీ టీఎస్ ఈసెట్ సిరీస్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ అయితే మీరు క్లిక్ చేసి అన్ని వీడియోస్ యూ క్యాన్ వాచ్ అండ్ ఆ ప్లేలిస్ట్ని సేవ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఈసెట్ ఎగ్జామ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఇది చూస్తే మీకు చాలా వరకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎందుకు అంటే వన్స్ మీరు ఈసెట్ ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యి నుండి బయటకు వచ్చే వరకు చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ముందుగానే తెలుసుకొని వెళ్తే ఇట్స్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. లాస్ట్ 2 yearsగా చేశాను ఈ వీడియో, మళ్ళీ ఇయర్ కూడా చేస్తున్నాను. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అవన్నీ తీసుకొని హాల్ టికెట్, ఐడి కార్డ్ అంటే ఏదో ఒకటి, ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, మీ కాలేజ్ ఐడి కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఈసెట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ దగ్గర ఏమైనా థింగ్స్ ఉన్నాయి అనుకోండి, అన్వాంటెడ్ థింగ్స్, గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే వాచెస్, డిజిటల్ వాచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ అవన్నీ కూడా అక్కడ లైక్ ఒక చిన్న సెంటర్లా ఉంటుంది. అక్కడ మీరైతే దాన్ని పెట్టుకోవచ్చు. మనీ తీసుకుంటారు, ఒక 20-30 రూపీస్, డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాగ్, లేకపోతే ఏం తీసుకొచ్చారు అనేది. అవి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్ అనేది గేట్ దగ్గరే ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే జనరల్గా మీకు అసలు ఐడి కార్డ్ తెచ్చారా లేదా, అన్నీ తీసుకొని వచ్చారా లేదా అని చెక్ చేస్తారు. ఏంటి, అప్లికేషన్ ఫాము అండ్ అలానే ఐడి కార్డు, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీ హాల్ టికెట్, ఇవన్నీ తీసుకుని వచ్చారు లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ కనుక అక్కడ ఏదైనా చెక్ చేసినప్పుడు మీ దగ్గర లేకపోతే దే విల్ సెండ్ బ్యాక్ టు యూ. ఓకే, ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ టైంకి ఉండాలి. 1 hour ముందే ఉండేటట్టు చూసుకోండి. మార్నింగ్ స్లాట్స్కి 1 hour ముందే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనగా 1.5 hour ముందు నుండే దే స్టార్ట్ అలాటింగ్ ఎవ్రీవన్, అలో చేస్తారు. అలానే మధ్యాహ్నం స్లాట్స్కి కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే 1.5 hour ముందే ఎగ్జామ్ని పంపించడం అనేది మొదలు పెడతారు. అట్లీస్ట్ 1 hour ముందైనా అక్కడ ఉంటే మీ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి 5 minutes ముందు వెళ్ళొద్దు, అలాంటివి చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఈ వెరిఫికేషన్ చేసేసి తర్వాత మీకు పంపిస్తారు. పంపించిన తర్వాత ఏపీ ఆర్ టీఎస్ మీరు ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న వ్యక్తి అండ్ ఐడి కార్డ్స్ ఏవైతే తీసుకొచ్చారో అండ్ అలానే మీరు వచ్చిన వ్యక్తి ఒకలా కాదా అనేది చిన్న వెరిఫికేషన్ చేస్తారు కిందనే. ఓకే, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వగానే కిందనే. ఓకే, చేసిన తర్వాత మీ రెస్పెక్టెడ్ రూమ్స్కి, మీకు ఎక్కడైతే హాల్ టికెట్ నెంబర్లో మీకు రూమ్ అలాట్ అయ్యిందో ఆ రూమ్కి అక్కడే కిందన నెంబర్స్ ఇస్తారు. ఆ రూమ్కి వెళ్ళిపోండి అని చెప్తారు. వెళ్ళిపోయిన తర్వాత మీ డెసిగ్నేటెడ్ రూమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్లోకి ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోరు, అక్కడ ఏం చేస్తారంటే మీకు సిస్టమ్ అలోకేట్ చేయాలి. సిస్టమ్ అలాట్ చేయాలి అంటే మీరు అండ్ అలానే సిస్టమ్తో మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్తో పాటు మీకు అక్కడ ఎవ్రీ రూమ్కి కూడా ఒక పర్సన్ అయితే ఉంటారు. ఆ పర్సన్ ఏం చేస్తారంటే మీరు అక్కడ కూర్చొని మీ లైక్ ఏమంటారు, స్కాన్ ఉంటాయి కదా, కళ్ళు అండ్ అలానే తంబ్, ఓకే, ఫోటో తీసుకుంటారు. అంటే కళ్ళు అంటే ఫోటో తీసుకుంటారు అండ్ అలానే తంబ్ వేయించుకుంటారు. ఓకేనా, డిజిటల్ తంబ్ అండ్ ఫోటో తీయించుకున్న తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ అవుతుంది. ఆ సిస్టమ్ నెంబర్ మీకు చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకేనా, సో ఇది ప్రాసెస్. తంబ్ అండ్ అలానే ఫోటో అయితే తీస్తారు. ఈ రెండు చేయొచ్చు, ఒకటైనా చేయొచ్చు, చూసుకోండి. మీకైతే మీ ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటో అనేది మీరు ఏదైతే సిస్టమ్ దగ్గరికి వెళ్తారో ఆ సిస్టమ్ దగ్గర ఆ ఫోటో అనేది వస్తుంది. ఏదైతే ఆ సెంటర్లో దిగుతారో అక్కడ తంబుగానే వేస్తారు కదా. ఇప్పుడు ఆ డెసిగ్నేటెడ్ సిస్టమ్కి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు. ఇంకా కూర్చున్న తర్వాత మీకు జస్ట్ బిఫోర్ 10 minutes or 15 minutes ఉంది అనగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. స్పీకర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వినిపిస్తాయి. మీరు సో పాస్వర్డ్ ఇవ్వాలి, ఎంటర్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవాలి, అగ్రీ చేయాలి అని చెప్పి 10 minutes బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఫైనలీ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ చదివేసిన తర్వాత యూ కెన్ రెడీ టు బిగిన్ యువర్ ఎగ్జామ్. 3 hours 180 minutes ఎక్కడికి యూ కెన్ గో ఫర్ వాష్రూమ్స్ విత్ పర్మిషన్. మీరు పక్కన చూద్దాం, పక్కన నా బ్రాంచ్ వాళ్ళే, ఎదురు నా బ్రాంచ్ వాళ్ళే అంటూ అవ్వదు. ఎందుకంటే సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటారు అండ్ అక్కడ ఇన్విజిలేటర్స్ కూడా ఉంటారు. ఓకే, అంత ఆశయం పెట్టుకోక్కర్లేదు, చూసి రాసేద్దాం అనంత ఇదైతే ఉండదు. ఓకే, అదొకటి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ 180 minutes అయిపోతుంది. ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కంప్లీట్ టూర్. ఓకే, ఎగ్జామ్ కంప్యూటర్లోని మార్క్ ఫర్ రివ్యూ ఉంటుంది, రివ్యూ అండ్ నెక్స్ట్ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. అసలు కంప్యూటర్లో ఎగ్జిట్ అవ్వచ్చా లేదా, ఒకవేళ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని లాస్ట్ ఇయర్ వీడియో చేశాను.
ఒకసారి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి, మర్చిపోద్దు అస్సల. చాలా ఇంపార్టెంట్. అది చూడకుండా ఇన్స్ట్రక్షన్స్ అక్కడికి వెళ్ళి చదివినా మీరు మర్చిపోతారు ఏం చేయాలనేది. కాబట్టి ఒక్కసారి ఆ వీడియో చూడండి, పెడతాను. ఓకే. సో ఇది ఎగ్జామ్ 180 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 180 మినిట్స్ తర్వాత అదే సబ్మిట్ అయిపోతుంది, మీరు సబ్మిట్ చేయక్కర్లేదు. ఓకే. 180 మినిట్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్. బట్ వచ్చేటప్పుడు ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్ తీసుకెళ్తారు కదా, అది కొన్ని సెంటర్స్ వాళ్ళు తీసేసుకుంటారు. రఫ్ షీట్స్ అయితే మీకు ఇస్తారు, మీరేం క్యారీ చేయక్కర్లే. ఎగ్జామ్ బిగినింగ్లోనే రఫ్ షీట్స్ ఇస్తారు, 1 or 2 ఇస్తారు. ఓకే. అండ్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ ఉంటాయి కదా, కొన్ని సెంటర్స్ వాళ్ళు తీసుకుంటారు అది. ఓకే. కొంతమంది అయితే తీసుకోవట్లేదు, బట్ అయితే తీసుకుంటారు. ఓకే. సో ఇది కంప్లీట్గా ఎగ్జామ్ ఎంటర్ నుంచి లీవ్ అయ్యే వరకు జరిగే ప్రాసెస్. ఓకే. ఇది. థ్యాంక్ యూ సో మచ్.